హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా కబుర్లు. ఈరోజు వీడియోలో ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ ఇన్ మూవీస్ అనే టాపిక్ మీద మాట్లాడుకుందాం. ఏఐని యూజ్ చేయడం మీద నా ఒపీనియన్ ఏంటి, ఏఐ యూజ్ చేయడం కరెక్టేనా అంటే కాదు. ఎందుకంటే మూవీలో ఏఐని యూజ్ చేయడం ఏంటి అసలుకి? గూగుల్కి ప్రాంప్ట్ ఇచ్చి ఏఐతో డిజైన్ చేయించి మూవీస్లో పెడితే ఇంకా దేనికి వాళ్ళు అన్ని కోట్లు పెట్టేది? థియేటర్స్కి వెళ్ళి మూవీ చూస్తున్నామంటే మనం ఆ యాక్టర్ కోసం కానీ, విజువల్స్ కోసం కానీ, ఒక యాక్ట్రెస్ కోసం కానీ సాటిస్ఫాక్షన్ వస్తుందిరా ఈ మూవీకి వెళ్తే అనేగా థియేటర్స్కి వెళ్తాం. కానీ ఇప్పుడు వచ్చే మూవీస్ ఏంటి, బడ్జెట్ 12 కోట్లు ఉన్నా ఏఐని వాడారని ఈజీగా అర్థమవుతుంది. ఏఐని వాడటం తప్ప అంటే అవును. సినిమా అనేది కొన్ని క్రాఫ్ట్స్ మీద బేస్ అయ్యి టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ ఇలా ఎందరో కలిస్తే వచ్చే అవుట్పుట్. అలా కాకుండా ఏఐని యూజ్ చేసి మూవీలో పెడతామంటే ఇంకా థియేటర్కి వెళ్ళడం దేనికి? మేమే గూగుల్కి ప్రాంప్ట్ ఇచ్చి ఏఐతో డిజైన్ చేయించి చూసుకుంటాం కదా. ఈ టాపిక్ మీద ఒక ఫుల్ లెంత్ వీడియో పెట్టినా ఆర్ఎల్ షార్ట్స్లోనే పార్ట్స్గా రిలీజ్ చేయాలా? ఇది చెప్పండి. ఏఐ ఇంపాక్ట్ ఆఫ్ మూవీస్ అనే దాని మీద క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఎందుకు